2025 డిసెంబర్ 31న ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ అయింది. ఆగస్టు 12, 2026న ప్రపంచం 7 సెకండ్ల పాటు గ్రావిటీ కోల్పోతుంది. నాసాకి తెలుసు, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కానీ చెప్పట్లేదు అని. ఆ ఒక్క పోస్ట్ టిక్టాక్, ఎక్స్, రెడిట్, 4chan, బ్లూ స్కై, ఫేస్బుక్, థ్రెడ్స్ అన్ని చోట్ల డేస్లో వైరల్ అయిపోయింది. మల్టిపుల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ కూడా అయ్యింది. తర్వాత కథ ఇంకా పెద్దదైంది. నాసా దగ్గర ప్రాజెక్ట్ యాంకర్ అనే లీక్డ్ డాక్యుమెంట్ ఉందని, అందులో ఈ గ్రావిటీ లాస్ గురించి కోట్ల మంది చనిపోతారని ఎస్టిమేట్ ఉందని, దానికోసం $89 బిలియన్ బడ్జెట్ కూడా సీక్రెట్గా పెట్టారని జనాలు షేర్ చేసుకున్నారు. ఇంకా క్రేజీ ఏంటంటే 11 మంది సైంటిస్ట్స్ ఈ విషయం కన్ఫర్మ్ చేసినందుకు చనిపోయారని లేదా మాయమయ్యారని, ఒక ఫిజిసిస్ట్ పేపర్ రిట్రాక్ట్ అయ్యి అతను కూడా వానిష్ అయ్యాడని కథలు అల్లారు. కానీ అసలు నిజం ఏంటంటే ఇందులో ఒక్క మాట కూడా నిజం కాదు. నాసా డైరెక్ట్గా స్నోప్స్కి క్లారిటీ ఇచ్చింది. ప్రాజెక్ట్ యాంకర్ అని ఏదీ లేదు, లీక్డ్ డాక్యుమెంట్ లేదు, $89 బిలియన్ బడ్జెట్ లేదు, ఎలాంటి గ్రావిటీ అనామలీ ఊహించలేదని. ఇవాళ నిజంగా జరుగుతున్న ఒకే ఒక సెలెస్టియల్ ఈవెంట్ ఆర్కిటిక్ నుండి స్పెయిన్ వరకు కనిపించే ఒక టోటల్ సోలార్ ఎక్లిప్స్ మాత్రమే. ఈ ఎక్లిప్సెస్ వేల ఏళ్లుగా అక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలం, కానీ అవి గ్రావిటీని ఏమాత్రం కూడా మార్చవు. ఇక్కడ వై షుడ్ ఐ కేర్ అంటే ఇది కేవలం ఒక సైన్స్ హోక్స్ కాదు. ఇది చూపించేది ఏంటంటే మనం ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ని ఎంత ఎక్కువ నమ్ముతున్నామో. నాసా ఇది జరగదు అని చెప్తే చాలామంది దాన్నే అంటే నిజంగా జరుగుతుంది, అందుకే కవరప్ చేస్తున్నారు అని తీసుకుంటున్నారు. ఒక నిజమైనటువంటి సైంటిఫిక్ కాన్సెప్ట్ తీసుకొని దానికి భయపెట్టే ఫిక్షనల్ యాంగిల్ తగిలించి గవర్నమెంట్ కవరప్ కథ జోడిస్తే ఎంత తెలివైన వాళ్ళైనా నమ్మేంత పవర్ఫుల్ కాన్స్పిరసీ తయారవుతుంది. కాబట్టి ఇవాళ మీరు ఫ్లోటింగ్ అవ్వరు, మీ కాఫీ కప్ కూడా టేబుల్ మీదే ఉంటుంది. కానీ కామెంట్స్లో చెప్పండి, ఈ కాన్స్పిరసీ మీకు కూడా ఫీడ్లో కనిపించిందా? మీరు నమ్మారా లేదా వెంటనే ఫేక్ అని తెలిసిపోయిందా?